నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 458 రోజులైందండి. ఈ రోజు 459వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి, శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున కూడా హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక అచల గీతం అండి. ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము. నియమమున దానరసి చూడ నామరూపారహితము. ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము. నియమమున దానరసి చూడ నామరూప రహితము. పంచవింశతి తత్వము ఇది పంచభౌతిక కాయము. పంచవింశతి తత్వము ఇది పంచభౌతిక కాయము. పంచభూతాతీతాత్మను పంచభూతాతీతాత్మను మించి ఉన్నదచలము. ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము. నియమమున దానరసి చూడ నామరూపారహితము. మూడు నాడులు తెలిసిన ఆ ముక్తి కాంతను కలసిన. మూడు నాడులు
తెలిసిన ఆ ముక్తి కాంతను కలసిన ఏడు కొండల పైన ఉన్నా ఏడు కొండల పైన ఉన్నా ఎరుకగానిది అచలము ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము నియమమునదా నరసి చూడ నామరూప రహితము ఎండమావుల జలమురీతిగా ఉండు ఈ ప్రపంచము ఎండమావుల జలమురీతిగా ఉండు ఈ ప్రపంచము పిండ బ్రహ్మాండముల కావల పిండ బ్రహ్మాండముల కావల నిండినది పరిపూర్ణము ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము నియమమునదా నరసి చూడ నామరూప రహితము మేలు లేనిది జన్మము గురుకీలు తెలిసి చూడుము మేలు లేనిది జన్మము గురుకీలు తెలిసి చూడుము మూలము లేనిది తొలగా మూలము లేనిది తొలగా బట్ట బయలి బ్రహ్మము ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము మళ్ళీ రాధిక జన్మము గురు నల్లయార్యుల చేరుము ఇలను వెంకటదాసుని కలబాపి నిజ గురు వాక్యము ఇలను వెంకటదాసుని కలబాపి నిజ గురు వాక్యము పంచవింశతి తత్వము ఇది పంచభౌతిక కాయము పంచభూతాతీతాత్మను మించి ఉన్న దచలము ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము నియమమునదా నరసి చూడ నామరూపరహితము ఏమి కానిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము. గురుగారి కార్యక్రమాన్ని మెచ్చుకో. సర్వము గురువుమయము సర్వము గురువుమయము భవరోగ వైద్యుడతడని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించెను గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన ఏమీ కాని ఏమని అనరాని ఆ పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము ఇవాళ 459వ రోజు. శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు ఏమని అనరానటువంటి ఆ యొక్క తత్వాన్ని ఖచ్చితంగా గురుస్వామి ద్వారా మాత్రమే తెలియాలి తప్ప అది ఇతర దారుల వల్ల ఇతర మార్గాల వల్ల తెలియదు అనేటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞానయజ్ఞంలో 3 భాగాల్లోనూ అదే విషయం చెప్పబోతున్నారు. ఇతర మార్గాల వల్ల ఇది తెలియదు అంటే తెలియదు,
ఎట్లుంటుంది బ్రహ్మం అంటే అది ఏమీ కాదు. ఏమని దాన్ని చెప్పడానికి చెప్పేవాడు చెప్పేటువంటి ఎరుక అందులో లేదు. అది సాక్షాత్తు అంతే, అచలము. అదేమన్నా ఏదో చెప్తారు, సాక్షాత్ లేకపోతే అదేమన్నా ఇంకేమన్నా అని ఇలా చెప్తాడు. మందిప్పుల హనుమంతరాజు చెప్తాడు అనమాట. తన 21 కందర్ధరులు చెప్పారు. అచలము అంటే అదేమన్నా సాక్షాత్తు అని అడుగుతాడు. అచలము అచలము వంటివి అచలంబన అర్థమేమి అనుభవమేమి, అచలనము చలము యగున, అచలము బ్రహ్మాండములకు ఆధారమగున, తెలియక నువ్వు వాదించదగున, వచన రచనల చేత ఊరికే వాగితే ఫలమేంటి, అచలము సాక్షాత్త లేకపోతే అనుమానమా అని అడుగుతాడు. ఇది మందిప్పల హనుమంతరాజు చెప్పినప్పుడు దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే జ్ఞానయజ్ఞంలోనే. అది సాక్షాత్త అనుమానం అంటే అది సాక్షాత్తే అనుమానం కాదండి, కానీ అది సాక్షాత్తు అయ్యేంత వరకు అనుమానం వేడదు మరి. కానీ పరిపూర్ణ సూచన అనుమానం కాదు. అదండి. దాన్ని ఖచ్చితంగా ఏమీ కాని ఏమని అనరానటువంటి దాన్ని గురుస్వామి తెలిపితే తప్ప తెలుసుకునేటువంటి వీలు లేదు. ఇది పల్లవి. ఎందుకు తెలుసుకోలేము అంటే దానికి చెప్పారు అక్కడ. నీ మనమున నువ్వు నీ మనసులో దాన్ని పరిశీలించి చూడడం అనేది కుదిరే పని కాదు. ఎందుకు? అది నామరూపరహితము. మరి అనుభవమేనా అది అంటే అనుభవమే. ఎప్పుడు అనుభవము? ఆ సమయం వచ్చినప్పుడు, అటువంటి అనుభూతి సద్గురుమూర్తి నాకు ప్రసాదించినప్పుడు ఖచ్చితంగా అది అనుభవమే. మరి అందుకనే అనుభవం కాని అనుభవం అది. మరి ఇది ఏంటి? నంబర్ 1, ఇది పంచవింశతి తత్వము. అది ఇందులో ఉందా లేదా? ఉంది. పంచవింశతి తత్వం అంటే దేహం అండి. 5 5 25 పంచవింశ. పంచ అంటే 5, వింశతి అంటే 5 × 5 అని అర్థం. అంతే, ఇంకేంటి. వింశతి అంటే 5 × 5, 5 × 5 25. అదండి. 5 5 25కు కలిసినటువంటి ఈ తత్వంలో ఉందా లేదా అంటే ఉంది. కానీ అది నీకు నువ్వుగా తెలుసుకునే వీలు లేదయ్యా. ఉందని మరి నువ్వెట్టు చెప్తావంటే, మరి సద్గురు సూచన చేస్తే అటువంటి ఆయనకు స్పష్టంగా ఈ గోడను చూసినంత స్పష్టంగా అతను పరిపూర్ణ స్థితిలో ఉంటాడు ఆయన. కాబట్టి అది సాక్షాత్తే, అది అంతటా ఉండేదే, అది దానికి దాపెట్టుకోలేదు. కానీ ఇది మాత్రం పాంచభౌతిక కాయమే, చెప్పట్లేదు. ఈ పంచభూతాలకు అతీతంగా ఎట్టుందో చూడండి. పంచభూతాలకు అతీతంగా ఆత్మను మించి ఉన్నదే అచల పరిపూర్ణం. అది ఇది ఎక్కడుంటది, ఎట్ట దొరుకుతుంది అంటే పరిపూర్ణ సూచన పరిపూర్ణ గురుమూర్తి ఇస్తాడయ్యా, ఇస్తాడు. దానికి క్రమబోధ ఎట్లా అంటే, ముందు నిన్ను నువ్వు ఎరగాల, నేను తెలియాలి ఫస్ట్. ఎట్లా? 3 నాడులు తెలిసినా ఏమిటి 3 నాడులు? ఇడా పింగళ సుషుమ్న. ఇడా పింగళ సుషుమ్నలో ఈ 3 త్రిపుటేనండి. సుషుమ్నే ఇడా పింగళను తయారు చేసుకొని ఇందులో మాట్లాడుతా ఉంది, అంటే ఇంకేం లేదు. ఆ 3 నాడులు గాన తెలిస్తే, ఆ ముక్తికాంతను గాన కలిస్తే, ఇక్కడ ముక్తికాంత అనేది నన్ను నేను తెలుసుకోవడం మాత్రమే. అక్కడ 7 కొండల పైన అంటే గురు సూచన అయిన తర్వాత, పైన అంటే గురు సూచన అయిన తర్వాత అని అర్థం. అదండి. 7వ కొండ గురుస్థానం అండి. 6 కొండలు మాత్రం మిగతా షట్చక్రాల్లో ఉండేటువంటి స్థానం అంతా కూడా నేను సోహం సోహం అంటూ ఉంటేని, చివరికి చూస్తే 7వ కొండ అంటే నాకు మించి ఏదో ఉంది, ఏదో ఉంది, నన్ను కాకుండా నేను అనేది అబద్ధం, నిజమేదో ఉంది అని తెలిసేటువంటి ఆ 7వ కొండ సద్గురుమూర్తి నాలో నుంచి ఆయన తెలియజేసినప్పుడు అవేమని తెలిసింది? 7 కొండల పైన ఉన్నది ఎరుక కానిదే అచలము. పైన అంటే ఎన్ని కిలోమీటర్ల పైన, ఎన్ని మైళ్ళ పైన అడగబాకండి. పైన అంటే జ్ఞానేశ్వరుల గురువు పేరు గహినీనాథుడు. జ్ఞానేశ్వరి గురువుకి గురువు గహినీనాథుడు. గహనం అంటే మనోవాక్ అంటే మనసుకి మాటకు అందనంత పైన, అంత గహనంగా, అంత రహస్యంగా అని అర్థం అండి. 7 కొండలకు పైన అంటే
గురు సూచన ఏదైతే ఉందో గురువుగా తెలిసి ఉంటది. గురువు సూచన కంటే 7 కొండలకు పైన అంటే నీ గురుస్థానంలో అది లేకుండా లేదు. ఉమ్. గురువు సూచన అయిన తర్వాతనే అది నీకు తెలుస్తుంది. నీకు తెలిసిందా లేదా నీకు కూడా తెలియదు. అంటే సచక్రాల పైన అన్నట్టు. చక్రాల పైన 7వది ఉమ్. అది గురుస్థానం. ఉమ్. అయితే తెలుసుకునేది కాదు. అదండి. తెలిసిన తర్వాత తెలిసింది లేదు. ఉమ్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు కానీ. ఉమ్. చిన్న ఎగ్జాంపుల్ వస్తాను చూడండి. ఒక ఆవిడ బంగారు మంచి డిజైన్ చేసి ఒక నగ చేయించుకునిందండి. ఉమ్. అది భలే ఇష్టం ఆమెకి. ఉమ్. ఒక రోజు మంచి పండుగ రోజు ఎట్టనా ఈ రోజు వేసుకోవాలని వేసుకునింది అనమాట. ఎందుకంటే వేసుకుంటే మాసిపోతుందని ఆ. పెట్టిలోనే పెట్టి బేగం వేసి పెట్టింది అనమాట. ఉమ్. కానీ ఒకే ఒక రోజు మాత్రం పండుగ రోజు ఏం చేసిందంటే అది తీసి వేసుకునింది అనమాట. పెట్టి ఓపెన్ చేసి తీసి మెడలు వేసుకునేసింది. ఉమ్. బ్రహ్మాండంగా ఉంటదేమో, నాకు బాగుంటది అనేసి ఎంతో ఆశగా వేసుకున్నాను అనమాట. ఉమ్. కాసేపు తర్వాత ఈమె పనిలో పడి ఈ యొక్క ఇంటి పని అది ఇది చేసుకుంటా ఈ విషయం మర్చిపోయింది. ఉమ్. మళ్ళీ గుర్తొచ్చింది ఆవిడకి గొలుసు వేసుకోవాలని. పండగ రోజు గొలుసు వేసుకోవాలనుకున్నాను కదా అంటే వేసుకున్న విషయం మర్చిపోయింది. వయసు అయింది కదా పాపం. కొద్దిగా పోయి ఆ పెట్టి ఓపెన్ చేసింది. ఇంకేంది పెట్టిలో గొలుసే లేదు. ఎట్టుంటదండి ఇవిడ వేసుకుని ఉంటే గుర్తులే పాపం. వెతికింది 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 కనపడలే. మొత్తం ఇల్లు పీకి పందిరేసింది. మొత్తం ఇల్లంతా వెతికి ఏడ్చి ఆమె పాపం గోలు పెట్టి చెట్టు చివరికి ఆ మూల ఈ మూల వెతికి ఏడ్చి ఏడ్చి నీరసించిపోయింది. బట్టలంతా తడిసిపోయింది, కన్నీళ్ళు పాపం. ఇందులో కాకతాళీయంగా అంటే అనుకోకుండా పక్కింటి ఆవిడ వచ్చారు. వస్తానే ఆహా వదిన గారు మీ మెడలో గొలుసు చాలా బాగుందండి అని చూస్తానే వచ్చి ఏడుపులో ఉంది కదా సరిగా వినపడలే. అయ్యో అయ్యో ఆ బంగారు గొలుసు కోసం వెతుకుతున్నానండి, ఎంత ఎతికినా ఇది కనపడలేదు, ఏడుపు అంతా దానికోసమేనండి, ఎంత కష్టపడి ఏడస్తానే ఉంది. అప్పుడు ఆ పక్కింటి ఆమె వచ్చి కొంచెంసేపు ఏడు పాపేసి నేను చెప్పేది వినమ్మా, అదేంటండి అది మీ మెడలోనే ఉండదు చూడమ్మా అంటే అప్పుడు తడివి చూస్తా ఉంది. అప్పుడు కళ్ళు దుడుచుకొని తడివి చూసుకునింది అనమాట. తడివి చూసుకుంటే ఇంకప్పుడు అరే రే 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 దీనికోసమే నేను ఎంతసేపు ఏడిసినానని చెప్పి కళ్ళు దుడుచుకొని మహదానందపడి ఇప్పుడు ఆవిడ ఏం చెప్తానంటే పక్కింటి ఆమె థ్యాంక్స్ చెప్తా ఉంది. శిష్యుడు సద్గురువుకి థ్యాంక్స్ చెప్పడం కూడా ఇట్లాంటిదే. నేను ప్రతిరోజు మా గురువు గారిని ఇక్కడ ప్రార్థించడం కూడా అట్లాంటిదే. శిష్యుడు సద్గురు ఆయనే ఆడున్నాడు, నేనే ఆడున్నాను, నువ్వే ఆడున్నావు. బాగా చూడండి, శిష్యుడు సద్గురువుకి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా ఇటువంటిదే. అది అనుమానం పెట్టుకోబకండి. అంతే, ఉన్నది ఏదో ఆవిడ చెప్పింది అంతే, లేని చెప్పలా. అంతే, ఆ కర్తృత్వం ఆమెకి నిజానికి ఆమెకి లేదు. లేదు. ఇప్పుడు సద్గురువు చేసేది ఇంత చిన్న పని, ఆయనకేం కర్తృత్వం లేదు. మనకు బోధ అర్థం కావడం కోసం సాకార సాజన్మ సద్గురుమూర్తి సాజన్మ సాకార సద్గురుమూర్తిని పాడతాను రోజు. ఇప్పుడు ఈ సంఘటనలో మీకు పక్కింటి ఆవిడ వచ్చి గొలుసు ఇచ్చింది అంటావా? లేదు. నేనన్నా చెప్పండి. కాబట్టి ఇది ఈ యొక్క పరిపూర్ణ సూచన ఇంతేనండి, ఇంతే. ఇంకేం మీరు ఏం కంగారు పడబాకండి, ఎవరైనా ఇంతే. చక్కని సూచన అండి ఇది. పక్కింటి ఆవిడ గొలుసు ఇవ్వలా. అయితే ఇది ఎందుకు ఇంత సులభంగా ఉంటే కూడా తెలుసుకోలేకపోతున్నారంటే దానికి కారణం మాత్రం చెప్తాను. మీ వల్ల అయితే మీరు అది మానండి. నిజంగా శాస్త్ర దృష్టాంతం ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు గురువులు బరువులైనారండి. ఇంతమందికి కాళ్ళు కడిగితే మీకు అది వస్తుంది, అంతమందికి డబ్బు ఇస్తే ఇది వస్తుంది, ఏంటి పనులు చెప్పండి. దయచేసి గురువు శాస్త్రార్థం నిరంతరం సంయోగం చెంది శిష్యులు ఆ స్థాయిని చెందడం కోసం గురు శిష్యులుగా భ్రమిస్తున్నామే తప్ప నిజానికి గురువు లేడు శిష్యుడు లేడని సాక్షాత్తు శివుడు వశిష్ఠ మహర్షిని చెప్పిందే నేను చెప్పాను. మరైతే ఇది ఎట్లానండి అంటే ఇది గ్రహించి దయచేసి అందరూ గురు శిష్యులు అనే భ్రాంతిని వదలండి. అప్పుడు ఏమంటారని శివుడు చెప్పేదండి, ఇది నేను కాదండి. శివుడు వశిష్ఠ మహర్షికి చెప్పినట్టు వశిష్ఠుడు రాముడికి చెప్పినట్టు కర్తృత్వం లేకుండా జరగాలి బోధ. అది వీళ్ళు నాకు ఒక ఆశ్చర్యం అండి, అన్ని చాలా విన్నా పోయి నేను కరెక్ట్ గా క్లాస్ అర్ధగంట గంట ఎంతో చూసుకుంటారండి.
ఆ చివరి 10 నిమిషాల్లో వాళ్ళ బండారం బయటపడిపోతుంది. ఉమ్, అంతసేపు చిలక పలుకులు పలికి అక్కడి నుంచి వచ్చిన దానికి వాళ్ళు ఏం సంపాదించుకోవాలనో చెప్తారు, చూసుకోండి. ఇదే మీకు హింట్. మాయా గురువులు, దొంగ గురువులకి నిజ గురువులకి ఇదే తేడా, గుర్తుపెట్టుకో. ఆ, వాళ్ళని గురించి అంటాడు శివుడు. మరి వశిష్ఠ మహర్షితో చెప్పిందే మీరు వినండి కావాలండి. ఉమ్, చూడండి, ఎక్కడైతే మాలాంటి దేవతలు కూడా సాజన్మ సాకార సద్గురుమూర్తికి భృత్యులై సేవిస్తూ ఉంటారో ఉమ్, అది పరమపదం అంటాడు. ఇంకా అర్థం చేసుకోండి. ఉమ్, మళ్ళీ చూడండి, శివుడు ఏమంటాడు వశిష్ఠ మహర్షితో, ఇది గురుగీతలో కూడా ఇదే ఉందండి, ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మా వంటి దేవతలు కూడా అటువంటి సద్గురుమూర్తికి సాజన్మ సాకార మూర్తికి భృత్యులై ఉంటారో ఉమ్, ఆయన సూచన చేస్తేనే నీకు పరమపదం తెలుస్తుంది ఉమ్, అని ఈ విషయం కూలంకషంగా ఎరిగి అఖండ అప్రమేయ నిత్య సర్వాతీత సర్వ సమన్విత స్వభావం నందు ఈ యొక్క తత్వవేత్తలు అంటే సద్గురుమూర్తి ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఉమ్, ఆయన నేను గురువు అని చెప్పడు. ఉమ్, ఇప్పుడు నిజంగా ఆవిడ వచ్చి ఆ గొలుసుని గుర్తించడానికి ఏమైనా ట్రై చేసిందా? లేదు. మెడలో కనపడేది చెప్పింది అంతే. ఈ గురువు శిష్యుడికి చేయాల్సింది ఇంతే, ఆ, మిగతంతా శిష్యుడి ప్రయత్నం, క్రమ విచారణ ఉండాలి. ఎట్లా? అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎండమావుల జలము రీతిగా ఈ ప్రపంచం ఉంది. ఉమ్, ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టే. అంతే. ఆవిడ చెప్పేదాకా ఈవిడ మెడలో గొలుసు ఉన్న విషయం తెలియదు ఈవిడికి. ఎట్లాగైతే ముందే ఉన్న గొలుసు గుర్తుంది అంతే కదా. అంతే. నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపమే అచలం అని అవధూత స్వామి ఆర్డర్ 140 కందార్థాల్లో మొత్తుకునేది అదే కదా. అంతే గురుగారు. 24 తత్వాలతో ఉండేది దేహం అయ్యా, 25 నువ్వు అబద్ధపు గుర్తు, ఆ 26గా తెలియబడతా ఉండేది అదేనయ్యా పరిపూర్ణం, అది నువ్వేనయ్యా అని చెప్తా ఉన్నాడు. ఇంకేం కావాలి మనకు? చక్కని ఉపమానం గురుగారు, బాగుంది, క్లియర్ గా ఉంది. మరి అటువంటిది నాకెట్టా తెలుస్తుంది? ఇను ఎండమావుల జలమ రీతిగా ఉండేటటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది పిండ బ్రహ్మాండములుగా నీకు తెలుస్తూ ఉంది. దీనికి ఆ పక్క అంటే ఈ పక్క ఆ పక్క మధ్యలో కాదు, అతీతంగా అని అర్థం. కాబట్టి నిండి ఉన్నది పరిపూర్ణము, అంతటా ములుగు చెందనికి సందు లేకుండా నిండి ఉన్నది పరిపూర్ణము. నెక్స్ట్, మేను లేనిది జన్మము, గురు కీలు తెలిసి చూడుము. సెంటెన్స్ అంతే అంతే గురుగారు. మేను లేనిదే, జన్మం అనేది లేనిదే, రెండుకి వర్తింపు చేయాలి. దేహం అనేది లేనిదే, ఎక్కడ లేదు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి సూచన చేసిన తర్వాత లేదు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు ఉందా అంటే అంతకుముందు కూడా లేదు, తెలిసింది అప్పుడు ఆయనకి. ఏమని తెలిసింది? అంతకుముందు కూడా తాను లేదని తెలిసింది. అదే అండి గురుకీలు. అది అర్థమైందా? క్లియర్ అండి. లేనిది, జన్మం కూడా లేనిదే, అంతే. మూలం లేని శరీరం, గుర్తిరిగే శరీరం లేదు, ఏమీ లేదని తెలిసినటువంటిదే గురుకీలు. తెలిసి చూడుము, స్పష్టంగా చూసేదే అది, సూచనతో చూసేదే. ఏమని చూసేది? మూలము లేనిది కలగా ఉండ పరిపూర్ణంలో ఇది లేనే లేదని తెలిసిన తర్వాత అప్పుడు బ్రహ్మము బట్టబయలే. బట్టబయలు అంటే ఈ ఆకాశము కాదు, ఆకాశానికి సత్తాయిస్తా ఉండే ఆత్మ కాదండి. బట్ట బయలు అంటే అంత తేట తెల్లంగా, తమిళంలో వెట్ట వెలి అంటారు, తెలుగులో బట్ట బయలు అంటారు. సూచన కోసం వాడిన పదమే, దాంట్లో ఏం పుట్టేదంటూ ఏం ఉండదు. అంతే అంతే. బట్ట బయలు అంటే అదే పదంతో మొదలు పెడుతున్నాడు. కాబట్టి అది తెలిసిన వెంటనే మళ్ళీ జన్మ రాదు అంటే ఇప్పుడు వచ్చిందే, ఇది ఒక ఆశ్చర్యం. మళ్ళీ జన్మ రాదు అంటే అదే పునః పునః అంటాడు. పెట్టుకోండి, మళ్ళీ రానిది జన్మము అంటే ఆ సూచన అయిన తర్వాత జన్మ లేదని తెలిసిపోతాదని అర్థం. అది మళ్ళీ జన్మ రాదు అంటే ఇప్పుడు ఏమైనా వచ్చి ఉండదు అనుకునేరు. ఏం లేదు, ఇవంతా లేనిదే. కానీ వాళ్ళ గురువు అంకితం అనమాట. వెంకటదాస్ గారు ఆ నల్లయారి వారు అనేటువంటి ఆ సాజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా తెలుసుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళ గురువు పేరు చెప్పుకున్నాడు. కానీ ఈ వెంకటదాస్ గాని రచయితకి ఏమన్నా ఇబ్బంది అయితే కూడా నేనేం చేయలేను. కానీ ఈ వెంకటదాస్ గాని ఆ నల్లయారులు గాని వీళ్ళంతా కూడా గురు శిష్యుల సంవాదం కూడా లేనిదే. మనకు యోగ వాసిష్టంలో ఇదే చెప్పారు కదా,
ఇప్పుడు ఆ గొలుసు సంఘటనలో మనకు ఆవిడకి ఈమె కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. ఈమె ఏడవక ముందు మొత్తుకోక ముందు గొలుసు ఆడే ఉంది కదా. ఇది ఒక నామరూపాలను ఉపయోగించి అవిద్యతో అవిద్యను పోగొట్టడం అనమాట. ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు ఉదాహరణలు ఊరికే ఉపమానం కోసం చెప్పిందే తప్ప అది ఉపదేశంగా భావించరాదు. అంతేనండి. ఈ విధంగా గుర్తించి గురువు దగ్గర విచారణ చేసి అందరూ జన్మరహితులు అవ్వాలని ఆశిస్తూ ఇదే విషయాన్ని స్పష్టంగా వినాలని చెప్పి ఈ యొక్క అనుభవానంద స్వామి దాని మొదటి అధ్యాయాన్ని సభా విజ్ఞాపనను ముగిస్తూ ఆయన ఒక అభ్యర్థన చేస్తున్నాడు. అది విందాం. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మమో వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. వేణులకు విందుగాను పలికేటి పసికందుల పలుకులో చందమును చూడనట్లు ఇందులో అందచందములేలని ద్వంద్వరహితం వైనది పరిపూర్ణ సూచనే పరమావధి. పొందుగా సవరించుడి సవరించి నామదికి అందించుడి. ఇది నిజగురు శ్రీ అనుభవానంద స్వాములచే రచించబడిన ద్వైతాద్వైత విశిష్టాద్వైత సర్వమతరహిత పరమతత్వమైన అచలామృత సాగరం గురు శిష్య సంవాదంలోని సభా విజ్ఞాపనము అనే మొదటి అధ్యాయానికి శ్రీమించు అచల ప్రవక్త శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. ఇట్లా తన సభా విజ్ఞాపనను ముగించారు అనుభవానందుడు. మీకు వీణులకు విందుగా అంటే నిజంగా నన్ను ఈ యొక్క అచలామృత సారము అనేటువంటి పుస్తకం రాస్తున్న నన్ను మీ బిడ్డగా చూడండి అని అభ్యర్థిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఏదైనా చెప్పిన ఉదాహరణలు మళ్ళీ మళ్ళీ చెప్పినాను అనుకో, అప్పుడు మీరేం చేయాలంటే మీ బిడ్డ పలుకుతున్నానని వినండి. వినిపిస్తుంది కదండి? అప్పుడు వినపడతాయండి. ఒకవేళ మీ పిల్లవాడు వచ్చి రాని మాటలతో మాట్లాడేటప్పుడు వీనికేం తెలియదు మాట్లాడద్దురా అంటావా? లేదు. ఇంకొకసారి మాట్లాడమని ఇంకా అతని స్థాయికి దిగి అతనికి నేర్పించే ప్రయత్నం చేస్తాం మనం ఆ బిడ్డకు. అవునండి. ఇట్లా పసికందుల పలుకులో చందము చూడరు కదా. చందము అంటే ఇక్కడ ఉచ్చారణ స్పష్టంగా పలుకుతున్నాడా లేదా అని చూడరు కదా. అవునండి. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పే మాటలకు కూడా ఇందులో ఛందస్సు కరెక్ట్ గా సరిపోయిందే లేదా, రాగం సరిపోయిందే లేదా, ఇతను ఏమంటారు సంధి సూత్రం కరెక్ట్ గా ఇమిడించాడా లేదా, భాష కరెక్ట్ గా ఉందా లేదా, గురులగులు సరిపోయినాయా లేవా అనేవన్నీ చూడబాకండి. దయచేసి ఈ యొక్క అచలామృత సారంలో ఉద్దేశం ఏంటి? ద్వంద్వరహితమైన పరిపూర్ణ సూచనను మీకు అందించడం ఒక్కటే నా పని. కాబట్టి ఈ పరిపూర్ణ సూచన పరమ అవధి అంటే ఈ గ్రంథం యొక్క పరమ ప్రయోజనం, సంపూర్ణ ఉద్దేశం ఏంటి? మీకు జన్మరహితము సూచన కావడమే నా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు ఎవరైనా సరే పొందుగా సవరించండి. ఏదైనా నేను పొరపాటు చేసి ఉంటే మీరు సవరించండి అని అనిపిస్తుంది మనకి ఇక్కడ. అట్లా కాదు, ఎవరిలో వారు తప్పు చేసి ఉంటే ఆ ఆలోచనని దిద్దుకోండి అని అర్థం. సవరించి నా మదికి అందించుడి అంటే అనుభవానంద స్వామి మదికి అందించమని కాదు, ఆయన సాజన్మ సాకార సద్గురుమూర్తి ఆయనకి అందించవల్లే. మీరు మేల్కొని నన్ను మేల్కొల్పుడి అంటాడు మన కృష్ణ పరువులు కూడా. అంటే అర్థం ఏంటి? నువ్వు సద్గురుమూర్తి ద్వారా మేలుకుంటే నీలో ఉండే నేను అనేది మేలుకున్నట్లు లెక్క అని అర్థం. అంతేగా నన్ను మేల్కొల్పుడే కృష్ణ ప్రభువులు నిద్ర లేపమని కాదు. అది ఇక్కడ చాలా ముఖ్యమైన సూచన. ఈ పరిపూర్ణ సూచన ఇందులో పరమావధి అనే దానికి ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్పి మళ్ళీ మూడో భాగంలోకి వెళ్తాను. చూడండి, ఈ పరిపూర్ణ సూచన అంటే ఆల్రెడీ ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, సాజన్మ సాకార సద్గురుమూర్తిని మనం సామాన్యంగా నమ్మం. ఎందుకంటే మన సంస్కారం అంతంత మాత్రం కాబట్టి ఆయన మన ఎదురుగా వస్తే కూడా మనం నమ్మలేము అతన్ని. గురువు అంటే మనకు అనిపించదు, ఎందుకు మనకు అంత పరిపక్వత ఉండదు కాబట్టి. దానికని చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ స్నేహితుడు, మీరేమో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
కానీ మీ చిన్ననాటి స్నేహితుడు రాష్ట్రపతి అయ్యాడు అనుకోండి. ఆ, మీకేమో రాష్ట్రపతి విధి విధానాలు దాని గురించి సంబంధం లేదు, దాని గురించి తెలియదు. ఉమ్, కానీ మీ స్నేహితుడు రాష్ట్రపతి అయ్యాడు అనుకోండి, ఉమ్, ఎగ్జాంపుల్. మరి అతను ఎప్పుడైనా మీకు ఏదో సుట్టపు సుబ్బుగా పలకరింపుగా మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఉమ్, అప్పుడు మీరు అడుగుతారు. ఉమ్, ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి మీ ఇంటికి రావడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లే. ఉమ్, ఆయన మిత్రుడు గుర్తుపెట్టుకున్నాడు, వచ్చేసాడు మీ ఇంటికి, అంతే, అడ్రస్ తెలుసుకొని. ఉమ్, అదే అంతే సులభంగా నువ్వు పోయి ఆయన కలువు చూద్దాం. లేదు. మీరు పోయి ఆయన కలవాలంటే మీకు ఆయన తెలిసి ఉండొచ్చు, ఆయన అడ్రస్ అంతా ఇంటర్నెట్ అందరింట్లో ఉంటది. ఆ, అందరింట్లో అతని అడ్రస్ ఉండినా అందరి చేతిలో అందరి మొబైల్లో రాష్ట్రపతి భవన్ అని కొడితే డోర్ నెంబర్ సహా వస్తుంది. ఉమ్, నువ్వు అడిగి పోలేవు. ఆ, ఆయన నీ దగ్గరికి రావాలంటే అపాయింట్మెంట్ అక్కర్లేదు. ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి, గురువుకి శిష్యునికి ఉండే తేడా అది. కానీ మీరే ఒక మాట చెప్పాను, ఆయన మీ చిన్ననాటి స్నేహితుడే, ఉమ్, బాగా అర్థం చేసుకోండి. ఉమ్, ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీ సంభాషణ ఇలా ఉంది, ఉమ్, మీరు అడుగుతున్నారు, ఉమ్, అరే నువ్వు పెద్ద రాష్ట్రపతి అని చాలా సార్లు విన్నాను, కానీ రాష్ట్రపతి అన్నప్పుడు భారతదేశంలో ప్రథమ పౌరుడు కదా, ఉమ్, అంటే ఇప్పుడు ఈ వీధికి కూడా రాష్ట్రపతి నువ్వే కదా, ఉమ్, అంతేనా కాదా? రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయి కదండి. ఆ, మామూలుగా అధికారికంగా ప్రకారం రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కదా దేశానికి, భారతదేశానికి. ఆ, అంటే ఈ వీధి కూడా మీరుండే వీధి కూడా ఆయన రాష్ట్రపతి. అవును. ఒరే నాయన, నా ఫ్రెండ్ అయి ఉండి నువ్వు రాష్ట్రపతి పదవి వచ్చిన తర్వాత ఈ వీధికి నువ్వే రాష్ట్రపతి కదా, ఉమ్, ఒక్క రోజన్నా ఈ వీధిలో అడుగు పెట్టినావు, నువ్వేం రాష్ట్రపతి రా అన్నావు అనుకో, ఉమ్, ఏం బాగుంటది చెప్పండి. ఉమ్, అంటే నీ స్నేహితుడైనంత మాత్రాన అతను మొత్తానికి రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ వీధిలో అడుగు, ఆ విధంగా అందరూ అడిగితే ఆయన ఎక్కడ అడుగు పెట్టమంటావు చెప్పండి. ఉమ్, అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే అంతటా ఉండేది ఆయన. మీకు సాజన్మ సాకార సద్గురుమూర్తికి ఉదాహరణ. ఆ, అంతటా ఉండేటువంటి ఇది అతనికి ఉంటది. అంటే మన ఎదురుగా కనిపిస్తూ ఉండే మానవ రూపంలో ఉండినా మన అన్ని అతనికి తెలుసు. అది పరిపూర్ణ తత్వం అతనిలో పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఉంటుంది అంటే మన ఇంటి అడ్రస్ తెలియనంత మాత్రం చేత, మన ఇంకేదన్నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినంత మాత్రాన అతను గురువు కాదు అనుకోకూడదు. అది సూచన. పరిపూర్ణ సూచనే పరమావధి. అంటే మన ఎదురుగా కనిపిస్తూ ఉండేటటువంటి రక్తమాంసాలతో ఉండేటువంటి దేహంతో ఉండినప్పటికీ ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణానికి ఆయన ప్రతిరూపంగా నా ఇంటికి వచ్చి నాకు బోధిస్తున్నాడని నేను నమ్మేటువంటి రోజే నాకు సూచన అయ్యే రోజు. అవును. అది సూచన కావాలంటే ఇప్పుడు నేను చెప్పినంత సులభం కాదు కదా. అదండి. దానికి నీళ్ళు అడ్డంగా ఉండేవి చెప్పేదే. ఆ 20 అది చెప్తాడు కదా ఆయన, 4:16 షోడశిని విభజించి చెప్తాడు. మూలం లేని గుర్తెరిగేసడం ఏమీ లేదు అనే దానికి అనుభవం చక్కగా చెప్పబోతున్నాడు. ఇంకా పోను అష్టమదాలు, అరిషడ్ వర్గాలు, ఇంకా రాగద్వేషాలు, ఇవంతా కూడా నాకు ఆ పరిపూర్ణ సద్గురుమూర్తిని పరిపూర్ణంగా ఉన్నాడనే విషయాన్ని, నా కోసమే దేహం తీసుకుని వచ్చాడు, నాకు బోధిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క బుద్ధి నాకు రావాలి అంటే ఇవన్నీ నేను వదిలించుకోవాలి, నేనే ఎదగాలి అంత మేరకు. ఈ విధంగా మరి పరిపూర్ణ సూచన చేసేటటువంటి గురువుని మనం తెలియాలి అంటే ముందుగా మనకు ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఒక ప్రిపరేషన్ మాత్రమే. ఈరోజు మనం జ్ఞాన యజ్ఞం 3వ భాగంలో మరి అటువంటి పరిపూర్ణ తత్వాన్ని తెలియజేసేటువంటి నిన్న మనకు ఆ బ్రహ్మస్వరూపము ఏది ఇందాక మనం 2 క్లాసుల్లోనూ తెలుసుకున్నటువంటి ఆ పరిపూర్ణ స్వరూపము, అందులో నుంచి ఈ యొక్క సాజన్మ, ఈ యొక్క సాకార రూపమైనటువంటి నామరూపాలతో కూడిన ప్రపంచము సృజించుచున్నప్పుడు, ఇది ఈ ప్రపంచం తయారై మనకు తెలిసేటప్పుడు ఆ యొక్క పరిపూర్ణానికి దీనికి ఎందుకు సంబంధం లేదు అని మనం ప్రశ్నించాలి. ఇక్కడ బాగా గమనించాలి. సేపు 2 తరగతుల్లోనూ కూడా ఏం చెప్పారు మనకు, అది ములుగుచ్చదానికి సందు లేకుండా ఉంది, అంతటా నిండి ఉంది, అన్నింటా ఉంది, దానికి ప్రతిరూపమే మన గురుమూర్తి అని తెలుసుకున్నాం కదా. ఆ పరిపూర్ణము ఈ సృష్టి క్రమంలో దానిని టచ్ చేయకుండా ఎలా ఉంది, అదే ఇప్పుడు ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, విశ్వ ప్రళయం వచ్చినప్పుడు దాంట్లోనికే కదా అది లీనమవ్వాలి. విశ్వ ప్రళయం వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా చచ్చిపోతుంది కదా. అవునండి. అంటే చావు పుట్టుకల్ని నిజం అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను.
మరణ సంబంధమున మరణ బంధమున అది ఎందుకు పడదు? ఉమ్, ఉన్న పరిపూర్ణలో లేకనే తోచిందే కదా లేనెరుక. అవును. లేనెరుక రద్దు కావడమే కదా పరిపూర్ణత. ఉమ్, పరిపూర్ణంలో తోచిన ఎరుక ప్రభావం పరిపూర్ణం పైన ఎందుకు ఉండదు ఉమ్, అని మనం ప్రశ్నించినట్లయితే ఉమ్, ఇక్కడ వీరే ఏం చెప్తారు చూద్దాం. ఉమ్, చూడండి, కల్పాది మరియు కల్పాంతములందలి మధ్య సమయమునందలి అది స్వర్గము మరియు ఇది సంసారము, ఇది మోహము అనేటువంటి తలంపు దానికి లేదయ్యా. ఉమ్. దేనికి? కల్పాది, కల్పాంతం, కల్ప మధ్యంలో. అవునండి. ఇది కల్పము, ఇది ప్రారంభము, ఇది మధ్యము, ఇది స్వర్గము, ఇది నరకము, ఇది సంసారము, ఇది ప్రపంచము అనే తలంపులు దానికి లేవు. దేనికి? లేవు. కల్పానికి. అబ్బా నాయనే, మళ్ళీ చెప్పు. సరే, మళ్ళీ క్వశ్చన్కి వస్తాను. కల్పానికి ఉండడం కాదండి, ఈ కల్పంలో నేను అని తెలుస్తా ఉంది కదా. అవునవును, అవును, అవును. ఈ నేను భావము ఆ పరిపూర్ణానికి లేదు. అది ఓకే, ఓకే, ఓకే అండి. ఉమ్, ఉమ్, విశ్వం ప్రళయం వచ్చినప్పుడు గాని, మరణ బంధం గాని, తర్వాత కల్పాంతంలో గాని, మధ్య సమయంలో గాని, ఇది స్వర్గం అని గాని, ఇది నరకం అని గాని, ఇది సంసారం అనేటువంటి బంధన గాని ఎవరికి ఉంది అంటే కల్పానికి ఉంది. అంటే దేంట్లో అయితే తోచిందో దానికి ఉంది. సింప్లిఫై చేసి ముందుకు వెళ్తాను. దీనికి ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను. అలాగే. చూడండి, కలగంటున్నారండి. కలలో కళ నిజంగా తెలుస్తుంది కదా. అవును. కళలో కళ నిజంగా తెలుస్తుంది, దాని అనుభూతులు కూడా తెలుస్తూ ఉంటాయి. అవునండి. అయితే ఈ కళలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా, కళలో సంఘటనలు కళలో జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ మెలకువకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? చూడండి, సంబంధం లేదు. కళ జరిగేటప్పుడు కూడా సంబంధం లేదు. చూసుకోండి, లేదు. కళ జరిగేటప్పుడు కూడా సంబంధం లేదు. అవును గురుగారు. ఇప్పుడు మన ఇద్దరం దీన్ని ఆ పరిపూర్ణ మీద ఎరుకు ఏదో తెలుసుకోలేకుండా మన ఇద్దరం తనకలాడుతా ఉండే సమస్య మన ఇద్దరిదే గాని, వింటున్నటువంటి శ్రోతల్లో కూడా మనలాంటి వాళ్ళ సమస్య గాని, వింటున్న శ్రోతల్లో పరిపూర్ణులకు ఏ సమస్య లేదు. అవును. క్లియరా? క్లియర్, క్లియర్ గురుగారు. ఎందుకంటే మనం మాట్లాడుతుండేదంతా కళ లాంటిదేనని. ఇప్పుడు నాకు మీతో ఈ క్లాస్ చెప్తూ ఉండేటప్పుడు మధ్యలో ఫోన్ వచ్చి దానికి రిప్లై ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ నేను బోధిస్తూ ఉండినప్పటికీ ఇవంతా కూడా కళ లాంటిదేనని, అంటే కలగంటూ ఉన్నప్పుడు కళాబద్ధం అని తెలుసుకునే వీలు కలగంటున్న వాడికి లేదు. అయితే సద్గురుమూర్తికి ఉంది. ఆయన అచల పరిపూర్ణుడు. ఆయనకు ఉండే అంటే దాని అర్థం ఏంటి? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకెందుకంటే పెద్ద సూచన అవసరం లేదు, మీకు బాగా గమనించండి. కలగంటున్నప్పుడు కళ అబద్ధం అని తెలుసుకునే వీలు కలగంటున్న వాడికి లేదు. లేదు. మనకు కూడా అదే విధంగా ఈ రోజు పలానా డేట్ లో క్లాస్ చెప్తున్నాం కదా, ఇది అబద్ధం అని అనుకునేటువంటి వీలు మనకు లేదు. అవునండి. కానీ సద్గురుమూర్తికి ఉంటది. సద్గురుమూర్తికి ఉంటుంది. ఆయన పరిపూర్ణానికి ప్రతిరూపం. ఎందుకంటే ఈ ఎరుకకి మరుపుకి అన్నిటికీ ఆవల ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆవల అనే పదం మీకు అర్థం. ఆవల అంటే అర్థం ఏంటంటే అతీతంగా. అవునండి, అవును. ఇట్లా ఇది సూచన మీకు, అంటే మన మాటల్లో చెప్తే అర్థమైందని చెప్పానండి. అదేనండి. చూడండి, ఈ విధముకు బోధన పొందిన యోగులు మాత్రమే పట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు గ్రహించారో, మీరు ఏం గ్రహించారో చెప్పంటే ఏం చెప్తారా? ఎవరైనా మీకు వచ్చి అడిగిన వాళ్ళు అడిగితే అప్పుడు ఇది గుర్తొచ్చి చెప్పాలంతే. మీరు కొత్తగా పోయి చెప్తే అడిగినాడో ప్రయత్నం మంచిది కాదు. కాబట్టి చెప్తున్నా చూడండి, ఇంతవరకు ఉదాహరణలో ఎట్లాగైతే ఆవిడ మెల్లో ఉండే ఆ చైన్ ఆవిడికే తెలియదో, ఆ విధంగా పరిపూర్ణ సూచన పూర్తయిన తర్వాత కూడా ఆ శిష్యుడికి నాకు అయ్యింది అనేటువంటి స్పృహ ఉంటే అది ఎరుకవుతుంది. అవును గురుగారు. అదే గాన అతనికి సూచన అయిన తర్వాత అతనికి అయినట్టు కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, చెప్పాను కదా మీకు, దేహ పతన సమయంలో ఖచ్చితంగా అది కలుగుతుంది అనేది. అదే ఈ అధ్యాయం ముఖ్యంగా చెప్పేది మనం. దేహాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు ఖచ్చితంగా అతనికి మళ్ళీ జన్మభ్రాంతి ఉండదు. ఎందుకంటే ముందే సూచన అయిపోయింది. అవును. అంత మాత్రం వాళ్ళమే తప్ప మనం ఇంకొకరికి మనం మోక్షం ఇచ్చే పెత్తనం మనకు వద్దండి.
అది పాలు పెరిగైనా ఇంకా పాలు కాదు కదా, ఆ స్థితిలో వాడు పతనకర Yes. టైంలో ఉంటాడు. అది ఇట్లాంటి సూచన బోధన పొందిన యోగులు మాత్రమే ఈ బోధను సక్రమంగా పరిపూర్ణంగా వినియోగించుకొని శిష్యులకు తేటగా చెప్తారు, ఉమ్, ఎరుకు లేకుండా చెప్తారు. అదే అండి. ఎటు చెప్తారు ఎరుకు లేకుండా అంటే ఇట్నే ఉమ్, ఏమని చెప్పేదానికి ఎరుకు కావాలి కదండి, ఎరుకు లేకుండా ఎటు చెప్తాడండి అంటే ఉమ్, అది గురు సూచనలోనే అందుకోవాల్సిందే, నేను చేయగలిగింది ఏం లేదు. ఉమ్, చూడండి, ఎందుకంటే ఇంకా 27వ శ్లోకానికే భావం కొనసాగుతుందండి. ఆ, యోగయుక్తుడు గురించే, ఇంకా కూడా అచల పరిపూర్ణుడు గురించే చెప్తున్నారు. ఉమ్, ఎందుకంటే అట్టి వాడు విషయ భోగములను కాలదన్ని ఉమ్, శబ్దస్పర్శ రూపరసగంధాదులతో చేస్తున్నటువంటి ప్రయోగాన్ని, ఈ యొక్క చేస్తున్నటువంటి కర్మను అతను ఏ మాత్రం అతను అంటుకోడు. ఉమ్, అతను ఆత్మస్వరూపమును పొందును, అంటే అచల పరిపూర్ణుడవును. ఉమ్, చూడండి, అతని స్థితిని ఒకసారి గమనించండి. జ్ఞానేశ్వరి దగ్గర చెప్తారు చూడండి. ఉమ్, అతనికి ఇంద్రాది దేవతల యొక్క స్వర్గమునందు నలువైపుల వ్యాపించి ఉన్న సామ్రాజ్య అధికారము కూడా అతని ముందు ఏం ఉమ్, చెప్పండి, అతని ముందు ఉమ్, తుచ్చం. తుచ్చం. అది ఇది ఆయన అర్జునుడు ప్రారంభంలో చెప్పిందే కదా. అవునండి. రాజ్యం సురాణామపిఛాధిపత్యం అవాప్య భూమ వసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపిఛాధిపత్యం అంటాడు. ఉమ్, దేవేంద్రాది పదవులు ఉండిన అమరావతిలో దేవతలందరికీ అధినేతగా ఉన్న దేవేంద్రుడైన పదవి నాకుంటే కూడా నేను ఈ యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నట్టుగా నాకు కనపడడం లేదని అన్ని అడగలేదా? ఉమ్, ఇందాక శివ పరమాత్మ వశిష్ఠుడితో చెప్పింది కూడా అదే కదా. ఉమ్, శివుడు ఏమని, అయ్యా మాలాంటి దేవతలు కూడా ఏ మానవ రూపంలో ఉండేటువంటి సద్గురుమూర్తికి సేవ చేస్తూ ఉంటారో అతను నీకు పరమపదాన్ని బోధించాలనే తప్ప నేనేం చేయలేనయ్యా ఉమ్, అని శివుడే వశిష్ఠుడికి చెప్పాడు. ఉమ్, అని వశిష్ఠుడు రాముడికి చెప్పాడు. ఉమ్, అదే నేను మీకు చెప్పగలను తప్ప నేను మీకు మోక్షం పెట్టిస్తాననేసి విషయం మానవ మాత్రం తెలియద్దా? ఉమ్, నేను గురువు అని ఎట్ట ఊరేగుతారండి? ఉమ్, ఆలోచించండి. కాబట్టి గురువుకి శిష్యుడికి ఉండేది మాయ సంబంధమే తప్ప, ఉమ్, అయితే పరిపూర్ణుడైన తర్వాత మాయ లేనే లేదు, ముందు నుంచే లేదు. ఉమ్, అప్పుడు వాళ్ళ సంబంధాన్ని చెప్పడానికి నాకు నోటి మాట ఎలా వస్తుంది? ఉమ్, బాగా గమనించండి. కాబట్టి చూడండి, అటువంటి వ్యక్తికి ఆ విధంగా తయారైనటువంటి అచల పరిపూర్ణుడికి స్వర్గం కూడా దూరీకృతం. అతను దాన్ని పట్టించుకోడా. ఉమ్, అయ్యో అష్టసిద్ధులు తెలుసుకున్నాను రాయా నీకు చెప్తానని పిలిచినావు అనుకో, అతన్ని ఉమ్, పోయా అంటాడు. ఆ, ఏందయ్యా అష్టసిద్ధులు అంటే తమాషా, అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాకామ్య, నీకు ఎంత సంపద కావాలా, ఎన్ని బంగారు కడ్డీలు కావాలా, ఎన్ని వజ్ర వైడూర్లు కావాలా అని పోయి అడగండి ఆయన్ని. ఉమ్, పోయా నా దగ్గర రావద్దంటాడు. ఉమ్, అతనికి అక్కర్లేదండి. ఉమ్, మరియు ఇవన్నీ కూడా చిల్ల పెంకు, ఉమ్, చిల్ల పెంకులు అట్టముక్కలు మట్టి బేడని చూసినట్టు చూస్తాడు. ఉమ్, చిల్లిగవ్వ విలువ మాత్రం కూడా చేయనిదిగా ఇంకా హీనంగా చూస్తాడంట. ఉమ్, భావించి తృణీకరించును. ఉమ్, ఇది పరిపూర్ణుడి పరిస్థితి అండి. ఉమ్, ఇప్పుడు మనం ఈ క్లాస్ లోనే 28వ శ్లోకం చివరి శ్లోకానికి వ్యాఖ్య తెలుసుకుని ఈ క్లాస్ పూర్తి చేసుకున్నాం. ఉమ్, ఈ అధ్యాయమే పూర్తి కాబోతుంది. ఉమ్, అటువంటి స్థితి పొందాలంటే ఉమ్, వేదములు యజ్ఞాలు తపస్సులు దానాలు చేస్తారా? దానివల్ల అయితే అనుకుంటారు. అజ్ఞాన మార్గం అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఉమ్, అట్లా చెప్పినా ఇప్పుడు దాన్ని అండర్మైన్ చేయట్లేదండి. అజ్ఞాన మార్గం అని మాత్రం చెప్తున్నాను అంతే. ఉమ్, అది జ్ఞాన మార్గం మాత్రం కాదు, పిపీలిక మార్గము. క్లియర్? ఉమ్, అదేమంటారు? పిపీలిక మార్గం అంటారు దాన్ని. చూడండి కావాలంటే, ఎవడైనా వేదములను సంపూర్ణముగా అధ్యయనమునర్చి, ఉమ్, ఏంటండి వేదాల్ని పూర్తిగా 4 వేదాలని చదివేసి ఉమ్, వేదో నారాయణుడుగా పేరుగాంచని గాక ఆ, అయినా ప్రయోజనం లేదయ్యా. ఆ, శాస్త్రములందు చెప్పబడిన సమస్త విధములను యజ్ఞాదులను మొత్తం అపారంగా చేసి ఫలప్రాప్తి పొందనే గాక, ఉమ్, లేకపోతే పునశ్చరణ చేసి గాని దానం ఇచ్చి గాని అపార పుణ్యార్చనమునర్చుగాక. ఉమ్, నచికేతుడు వాళ్ళ నాయన చేయలే? ఉమ్, నచికేతుడు తండ్రి చేశాడు కదా. అవును. అట్లా ఎన్నెన్న చేయని గాక ఉమ్, ఈ సమస్త పుణ్య సముదాయము లేదా కర్మఫల పూర్ణత్వము కూడా ఎన్నటికి నిర్మల పరబ్రహ్మముతో సాటి రాదు రాదు రాదు.
ఉమ్, అచల పరిపూర్ణుడితో ఎలాంటి నామరూపాలకు సంబంధించిన వ్యవహారాలు, దానికి సంబంధించిన శక్తికి సంబంధం లేదు. ఉమ్, మీకు ముందు పారాగ్రాఫ్ లో చెప్పారు ఏమనంటే, అయ్యా సృష్టి సమయంలో అచల పరిపూర్ణము ఎరుకను అంటుకోవడం లేదు, ఉమ్, ఎరుకను అంటుకోవడం లేదు. అదే విధంగా ఉమ్, సృష్టి లయం సమయంలో కూడా పరిపూర్ణానికి ఎరుకకు సంబంధమే లేదు. ఉమ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. ఉమ్, సముద్రంలో ఎన్ని చేపలు చచ్చిపోయినాయని సముద్రం లెక్కెట్టుకుంటదా? లేదు. అంతేనండి, ఇది కూడా అంతే. అదండి. ఉమ్, పరిపూర్ణం కూడా అంతే. ఉమ్, పరిపూర్ణానికి ఎరుకకు సంబంధం లేదు. ఉమ్, పరిపూర్ణుడికి మనకు కూడా సంబంధమే లేదు. ఆ, గురువు ఎరుకే, శిష్యుడు ఎరుకే. అర్థం చేసుకున్నా? ఓకే ఓకే, రెండు రకాల సరే. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అలాగే అనిపిస్తుందండి. గురువుకి శిష్యుడు సంబంధం లేదనేది ఎట్లా అంటే మంచి మంచి రైట్, కన్ఫ్యూజ్ అయితేనే క్లారిటీ చేస్తా ఇప్పుడు మీకు. గురువుకి శిష్యుడికి ఎట సంబంధం లేదంటే, పరిపూర్ణుడైనటువంటి గురువుకి, ఆయన అచల పరిపూర్ణుడు కదా, పరిపూర్ణుడు పరిపూర్ణము అభేదం కదా. అవునండి. శిష్యుడు ఎరుకలోని వాడు కదా. అవును. సంబంధం ఏడుంది? పరిపూర్ణంలో ఎరుకలేదు. మరి మరి గురువుకి శిష్యుడు ఎట్టయినాడు? లింక్ ఎట్ట ఉన్నది చెప్పండి. కానీ ఇప్పుడు అతను ఎరుక, గురువు గారు ఎరుక పిడిచినప్పుడు మరి సంబంధం ఉన్నట్టేగా. ఎస్ ఎస్, అది ఎట్లా చెప్తా మీకు, మళ్ళీ గుర్తు చేస్తా. ఏమండి, అచల పరిపూర్ణుడు 26 అయి ఉంటాడు, 25కి 26కి సంబంధం లేదు కదా. 26 అయి ఉన్నటువంటి అచల పరిపూర్ణుడు శిష్యుని యొక్క మానస సరోవరాన్ని గమనించి వీడు కడతేరుతాడు, ఇతనికి పరిపక్వత వచ్చిందని చెప్పి అతను 25లోకి దిగి, అప్పుడు కూడా అతని పరిపూర్ణతకు లోటు రాదు. 25లోకి దిగి శిష్యునికి అనుకూలంగా బోధిస్తాడు అంతే. అంత మాత్రం చేత గురువుకి శిష్యుడికి సంబంధం ఉన్నట్టు కాదు. ఓకే, ఉండి లేనట్లే బోధిస్తాడు అన్నట్టు. ఓకే, ఈ ఉభయోరపి దృష్టంత గురువు, గురువు అట్టా చూస్తే ఇట్టా చూస్తాడు. మళ్ళీ మీ ఎగ్జాంపుల్ మీకే గుర్తు చేస్తా. కాబట్టి వేదాంతంలో రిపిటేషన్ తప్పు కాదు అంటారు, మీకే చెప్తా. ఇప్పుడు దీని వల్ల కదా మన భగవంతుడు కనపడని కారణం అదే కదా. ఎస్ ఎస్ ఎస్, మళ్ళీ మీ విషయంలో గుర్తు చేసేస్తా. మీకు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ రిపీట్ చేస్తా ఇప్పుడు. ఏంటండి, మీకు మీ మనవడికి ఉండేటువంటి సంబంధం కేవలం రక్త సంబంధం, అంతేనా? అవునండి. వినండి, మీ మనవడు ఆడుకునేటువంటి ఆట, చిన్న ఆట ఏదైతే ఉందో, ఒక చిన్న చెస్ చదరంగం కావచ్చు, క్యారం బోర్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు అందులో గెలుపోవటముల మీద మీకు శ్రద్ధ లేకపోయినా, గెలుపోవటములు మీకు అవసరం లేకపోయినా, ఎందుకు మీ మనవడితో కూర్చొని మీరు తదేకంగా స్పష్టంగా ఆట ఆడతారు? ఎందుకు? మీ మనవాడిని సంతృప్తి పరచడం కోసం మాత్రం. అంతే. మనం మీరు అన్నట్టు పరిపూర్ణలోంచి ఎరుకులోకి దిగి వచ్చి 26 నుంచి దిగి వచ్చినట్టు. కాబట్టి మీ మనవడికి మీకు అది మాత్రమే. అంతేనండి. నెక్స్ట్, ఇప్పుడు మీ పిల్లలకి మీకు కర్త అకర్త రెండు చెప్తా. మీకు ఎంతమంది పిల్లలు? ఒకళ్ళు. అబ్బాయి అమ్మాయ? అమ్మాయి. మీ అమ్మాయికి మీరు తండ్రిగా, తల్లిదండ్రులుగా మీరు కర్తలు. ప్రతి తల్లిదండ్రులు కూడా అంతే. అవును, తల్లిదండ్రులుగా మీరు కర్త. కానీ మీరు అనుకుంటున్నారు, సర్వశ్రోతలకు ఒకే మాట చెప్తున్నా మీలాగానే. ఏమండి, మీ పిల్లలంతా కూడా, వింటున్న శ్రోతలంతా వినండి, మీ పిల్లలంతా ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీరు అనుకున్నట్టే మీ పిల్ల వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతున్నారా? లేదు. కారణం చెప్పేదే, వాడి జీవితానికి వాడే కర్త. అది ఇప్పుడు నువ్వు అకర్త. చూసారా? ఒకే వ్యక్తి ఒక రకంగా కర్త, మరొక రకంగా అకర్త. మీరే ఎన్నోసార్లు చెప్పారు, ఆ మాట కూడా మీకే చెప్తా. ఏంటండి, మనం పిల్లల్ని కంటాం గాని వాళ్ళ రాతల్ని కనలేం కదండి. విన్నారా లేదా? అవునండి. ఇంకొక మాట చెప్తా, బుద్ధి కర్మానుసారిని. ఇది విన్నారా లేదా? అవునండి. మరి బుద్ధి కర్మానుసారిని అన్నప్పుడు వాడు పూర్వజన్మలో ఏం వాసనలు తెచ్చుకున్నాడు ఆ వాసనల ప్రకారం వాడు పోతాడు తప్ప. అవును. కాబట్టే కదా పోలీసు కొడుకు దొంగ అవుతున్నాడు, మరి దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ అయిపోతున్నాడు. అవును. నీతి నిజాయితీ పరుడైనటువంటి తల్లిదండ్రులకి మరి అవినీతి పరుడైన కొడుకు పుడుతున్నాడు. అవినీతి పరుడైనటువంటి తల్లిదండ్రుల కడుపులో మంచి సదాచార సంపన్నుడు పుట్టేస్తున్నాడు. అవును.
కాబట్టి శారీరకంగా మాత్రమే మీరు, రక్త సంబంధంగా మాత్రమే మీరంతా కర్తలు. నిజానికి వాళ్ళ జీవితం వాళ్ళ పూర్వజన్మ ప్రకారమే నిర్మాణం అయ్యింది. అంతే. ఇప్పుడు అంతే కదండి. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే 4 విధాలుగా జీవిస్తారంటే ఎవరి బతుకు వాళ్ళే కర్త అన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చక్కగా చెప్తాడు ఈ విషయాన్ని. ఉమ్, మీ జీవితానికి మీరే కర్తలు. ఉమ్, కాకపోతే భౌతికంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు, కానీ ఉమ్, ఆ సంస్కారాలు, మీ పూర్వజన్మ సంస్కారాలు పూర్తయి ఉంటేనే మీరు సద్గురుమూర్తి మీకు అర్థమవుతాడు. ఊరికే బలంత పెట్టబాకండి అందరినీ. అవును. కాబట్టి క్లియరా? అవును, క్లియర్ గురువు గారు. అది మాత్రం సత్యం మీరు అన్నది. గురు శిష్య సంబంధం కూడా ఇంతే. ఒక ఆయనకి ఎంతో మంది శిష్యులు ఉండొచ్చు కాక, ఆ, అందరి శిష్యులకి సమానంగా బోధ అబ్బుతుందా? అవ్వదండి ఎంత మరి మాత్రం. వాళ్ళు తెచ్చుకున్న అంతే. ఒకే క్లాస్ లో టీచర్ అందరికి ఒకే రకంగా పాఠం చెప్పాడు. ఉమ్, ఒకడు కలెక్టర్ అయ్యాడు, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఏఎస్ అయ్యాడు, ఒకడు బోండాల బజ్జీలు అమ్ముకుంటా ఉంటాడు. ఆ, వాడి సంస్కారం వాడిది. అంత మాత్రం చేత ఆయన వాళ్ళకు టీచర్ కాకుండా పోతాడా? అవును, కాకని వీడి సంస్కారానికి మాత్రం ఆయనకి సంబంధం లేదు. సంబంధం లేదు. అంతే కదండి. అట్లా ఇది గురుసి అది చెప్పాను మీకు నేను. ఉమ్, కానీ ఈ 2 రకాలుగా చెప్పేటోళ్ళంతా కూడా పరిపూర్ణుడు గురువు మాత్రం ఒక్కడే. ఉమ్, మనమంతా అంటే మీరు చెప్పేది ఈ బోధాధికారం తీసుకుని నేను మీరు ఈ యొక్క జనాలు పూలమాల వేసుకుని కాలు కడిగించుకోని వాళ్ళకి వెళ్ళకుండే సంబంధమే కాదు నేను చెప్పేది. ఉమ్, నిజమైనటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తికి శిష్యుడికి ఎలాంటి సంబంధం లేనే లేదు. అవునండి. అందులో అనుమానమే లేదు. అవును. ఆయన పరిపూర్ణుడు, మనం ఎరుకులోని వారం. ఇప్పుడు సంబంధం ఉందంటే గురువు ఎలా చెప్తే ఇక్కడ అంటే ఈ రకంగా తీసుకోకూడదు. గురువు ఏ రకంగా చెప్తే ఆ రకంగా శిష్యులు అందరూ చేయాలి. క్లాసులో 50 మంది ఉంటే క్లాసులో 50 మంది అలా చేయాలి. చేయరు. అప్పుడు గురువుకి దానికి శిష్యుడికి సంబంధం ఉన్నట్టు. చేయరు కదా, అనుమానం ఏముంది? చేయరు. చేయరు. ఎందుకంటే ఏకంగా ఒకే రకంగా అసలు నామరూప రహితమై గుణ వికారాలు లేకుండా ఉండేది పరిపూర్ణమా? అది తెలిసిన ఆయన పరిపూర్ణుడా? వీళ్ళకి రాగద్వేషాలన్నీ కూడా యాడికి పోయినాయి? అది ఎట్టు పోతాయి? అది అంత ఈజీ ఎట్ట చేస్తారు? ఎవరన్నా చేసినారని చెప్పండి. అది మరి ఇప్పుడు ఏడన్నా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది గురువు గారు. అచల గురువుకిను మన క్లాస్ లో చెప్పే బోధకులకే డిఫరెన్స్ ఉంది. అచల గురువు శిష్యుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. శిష్యుడి మీద కాన్సన్ట్రేట్ చేయడమే కాదు, ఆయన ఏం చేసినా కర్తృత్వ రహితంగానే బోధిస్తాడు. ఎందుకంటే తను ఆశ్రయించాడు కనుక, శిష్యుడు ఆశ్రయించాడు కనుక. అవును, అందరికి 100 మంది ఉంటే 100 మందికి ఆయన కర్తృత్వ రహితంగానే బోధిస్తాడు, అందరికి సమానంగానే బోధిస్తాడు. శిష్యుడు పరిపక్వత చెంది పరిప్రశ్నలు వెయ్యకపోవడం వల్ల ఇతను ల్యాప్స్ అవుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. అది క్లియరా? అంతేనండి, అంతే. గురువుకి కర్తృత్వం ఉండదు. అంటే ఎక్కడైతే పరిప్రశ్నలు వస్తున్నాయో ఆడు గురువుని అతను ఫాలో అవుతున్నట్టు లెక్క. ఎస్, అంతే. క్లియరా? చూడండి, వేదములు ఇంకా ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎక్కడంటే యజ్ఞాదులు చేసి బాగా పుణ్యఫలాలు సంపాదించినాయి కాక కర్మఫల పూర్ణత్వము కూడా ఎన్నటికి నిర్మల బ్రహ్మముతో సాటి రానే రాదు. నెక్స్ట్, వేదములు యజ్ఞములు మొదలైనవి ఇచ్చే అపార స్వర్గ సుఖములు కూడా ఆ యోగి శ్రేష్ఠుడు బ్రహ్మజ్ఞానము చేత కలుగు సౌఖ్యము ముందు అల్పమైనదిగా తలంచును. యోగులు సమస్త స్వర్గ సౌఖ్యములను మట్టితో సమానంగా చూస్తారు. పాదములు తుడుచుకునే మ్యాట్ మన కాలు తుడుచుకునే పీస్ లాగా చూస్తాడు. వాటిపై పాదము ఉంచి పరబ్రహ్మ పీఠమును అధిరోహిస్తారు. ఈ విషయం మీకు బలిచక్రవర్తి పాతాలని కనకదొక్కే దీంట్లో ఉంది, వామనావతారంలో ఉంది. వామనావతారంలో సూర్యుడు ఫస్ట్ గొడుగ్గా కనపడ్డాడంటే మళ్ళీ లాస్ట్ కి పాదపీఠమై ప్రకాశించాడంటారు. అంటే అచల పరిపూర్ణ గురుమూర్తికి ఓంకారం పీఠంగా వేసుకొని చెప్తూ ఉంటాడు, కానీ ఆయన ఓంకారానికి అతీతుడు. అదండి, గుర్తుపెట్టుకోండి, ఓంకారానికి ఆయనకి సంబంధమే లేదు. ఇది మళ్ళీ 9వ అధ్యాయంలో రిపీట్ చేయబడుతుంది, మీకేం ఇబ్బంది లేదు. 9వ అధ్యాయం చక్కగా చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకు? 9వ అధ్యాయం బాగా అర్థం చేసుకోవడానికి. అదండి, కృష్ణ పరమాత్మ చాలా సార్లు చెప్పాడు, ఒక రకంగా నేను కర్త, ఒక రకంగా అకర్త అంటాడు. నేను సృష్టికర్తను అయినప్పటికీ వాస్తవంగా అకర్త అంటాడు. అది మీకు ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇంతసేపు తల్లిదండ్రులు పిల్లల ఉదాహరణ చెప్పారు. ఒక రకంగా తల్లిదండ్రులు బిడ్డల కర్తలు, ఇంకొక రకంగా అకర్త. ఇది తెలియాలి అంటే వీళ్ళకి బోధ అర్థమైతేనే అది వస్తుంది. అందుకనే ఇప్పుడు మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు, అంతే, ఇంకేం లేదు. అంతేనండి, అంతే. ఆ సూచన అయిపోతే ఈ తేడా తెలిసిపోతుంది. చూడండి, ఎవడు స్థావర జంగమాత్మక సృష్టి ఎందుగల ఒక చోటున చేర్చి సమస్త
సమస్త వైభవము ఉమ్, ఎవని బ్రహ్మ మరియు శంకరుడు స్వయంగా ఆరాధింతురో, ఉమ్, బాగా గమనించండి, ఎవరైతే స్థావర జంగమాత్మక సృష్టి అందుగల ఒక చోటున చేర్చి సమస్త వైభవము, ఉమ్, సర్వాధికారాలు అతనికి ఉండొచ్చు గాక, ఉమ్, అతనిని బ్రహ్మ మరియు శంకరుడు కూడా స్వయంగా ఆరాధించని. ఓకే. చూడండి, దేవతలంతా కూడా సద్గురుమూర్తికి సేవ చేస్తున్నారండి. ఉమ్, ఎవడు కేవలము యోగి జనులకు మాత్రమే భోగ వస్తువో, ఉమ్, ఎవడు సమస్త కళలకు కళలనిచ్చునో, ఉమ్, ఎవడు పరమానందమూర్తి అయి విశ్వమునందలి జీవులకు అన్నిటికీ జీవమో, ఉమ్, అంటే కర్త గాని కర్త, అదండి. ఉమ్, పరిపూర్ణుడు సృష్టికర్త కాదు కానీ కర్త. కర్త. ఉమ్. బాగా కన్ఫ్యూజ్ చేసి వదిలిపెడతారు, 9వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అందుకని 2-3 ఎగ్జాంపుల్ ముందే చెప్పా. ఆ, మళ్ళీ చూడండి, ఎవడు సమస్త కళలను ఇచ్చువాడో, ఉమ్, పరమానందమూర్తియో, ఉమ్, విశ్వమందలి జీవులకన్నిటికీ జీవము, ఎవడు సర్వజ్ఞత్వమున మూల ఉద్గమ స్థానము, ఎవడైతే, అంటే కృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారండి. అదేనండి, ఉద్భవించేస్తాను. ఉమ్, ఆ ఎవరైతే యాదవ కుల దివ్య కుల దీపకుడు, ఉమ్, ఆ శ్రీకృష్ణుడు, అంటే సాకార సాజన్మ సద్గురుమూర్తిగా శ్రీకృష్ణుని కీర్తిస్తున్నాడండి. ఉమ్, ఆ శ్రీకృష్ణుడు మానవ దేహంలో నుంచి మనకు చెప్తున్నప్పటికీ ఆయనకు ఎరుక ఏమాత్రం అంటదో, ఉమ్, కానీ ఆయన ఎరుకలో పాల్గొంటాడు, యుద్ధంలో రథం దోల్తాడు, ఆయనకేం ఇబ్బంది లేదు, ఉమ్, ఆయన అకర్తగానే పాల్గొంటాడు. ఉమ్, అది విషయం. దివ్య కుల దీపకుడు, ఉమ్, దివ్య కుల దీపకుడు అంటే అందరిని ఆశ్రయించిన వాళ్ళందరినీ కడతీరుస్తాడు, అందరినీ కాపాడుతాడు, అందరినీ జనన మరణ సంసారం నుంచి రక్షించగలడు. ఆ, ఆ శ్రీకృష్ణుడు మరి పాండుపుత్రుడు అర్జునుడికి, మధ్యముడికి, ఉమ్, చెప్పబోయేది కూడా మధ్యమాధ్యాయం, రాబోయేది కూడా ఉమ్, 18 అధ్యాయాల్లో మధ్యలో అధ్యాయం 9. ఉమ్, మరి ఆ పాండుపుత్రుడైన మధ్యముడైన అర్జునుడికి ఈ రీతిగా సమస్త విషయాలు చెప్పాడు. ఉమ్, ఈ రీతిగా కురుక్షేత్రం ముందు జరిగిన సంఘటనల్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఉమ్, మరి జ్ఞానదేవుడనగు ఆ యొక్క జ్ఞానేశ్వరి తర్వాత నేను, అంటే ఇక్కడ మాట్లాడుతున్న నేను, ఉమ్, వింటున్నటువంటి మీరు, మనమంతా కూడా శ్రోతలమే దీనికి. ఉమ్, జ్ఞానేశ్వరుడు నేను శ్రోతలు అంటున్నారు, మనం ఎంత? ఉమ్, జ్ఞానేశ్వరి గాని, మీరు గాని, నేను గాని, ఈ వివరం అంతా కూడా శ్రోతలమైన మనం అంతా కూడా 9వ అధ్యాయంలో మరింత వివరంగా మధ్యముడికి మధ్యలో భగవద్గీత మధ్యలో అద్భుతమైన రహస్యాలను వివరించబోతున్నారు. ఇవంతా కూడా మనం తర్వాత ఎపిసోడ్ లో విందామా? రేపు 9వ అధ్యాయం వెళ్తాం గురుగారు. ప్రారంభం. అలాగే. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల సారంలో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా వెంటనే తెలియవలెను. వేద పఠనము వలనను, యజ్ఞము తపోదానము వలనను, సర్వకర్మల చేతను ఈ గుట్టు తెలియుటకు వీలుగాదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెనండి. ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదంలో అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి అష్టమోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రేశిష్యుడు సహజాచల రాజయోగి భావార్థ ప్రదీపిక సంపూర్ణము. సర్వము సద్గురార్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం
నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద
నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తే శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం